What's up amigos, this is Ajay. Welcome to Jude channel. ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్, ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ 250 సబ్స్క్రైబర్స్. ఏదైనా ఒక వీడియోని చూడటానికి మన అవసరం సరిపోతుంది, బట్ ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేయడానికి ఆ వీడియోని చూసి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడానికి యూ ఆల్ నీడ్ ఎ వెరీ బిగ్ హార్ట్. ఐ నో దట్ నా ఛానల్ని నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎక్కువ అడ్వర్టైజ్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ ఈవెన్ నో దట్ ఐ హ్యావ్ దిస్ ఛానల్. సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ న్యూ పీపుల్ టు మీ, బట్ స్టిల్ యూ హ్యావ్ షోన్ యువర్ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ నో ఎక్విప్మెంట్ చెస్ట్ వర్కౌట్, కంప్లీట్ చెస్ట్ వర్కౌట్. అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్, ఫుల్ చెస్ట్, ఆల్ చెస్ట్. కొంతమంది అమీగోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు, బ్రో ఫుల్ బాడీ వర్కౌట్ ఓకే నో ఎక్విప్మెంట్తో, బట్ వీ వాంట్ ఇండివిజువల్ బాడీ పార్ట్స్కి నో ఎక్విప్మెంట్ వర్కౌట్ కావాలి అని చెప్పి. దట్స్ వై ఐమ్ గెటింగ్ దిస్ సిరీస్. ఈ పర్టికులర్ వీడియోలో లెటెస్ట్ డిస్కస్ ఒక 5 to 10 minutes మధ్యలో మన ఫుల్ చెస్ట్ మొత్తం మనం ఎట్లా వర్క్ చేయగలుగుతామని, అండ్ గెట్ అవర్ హార్ట్స్ పంపింగ్ అండ్ రేసింగ్. మీరు నో ఎక్విప్మెంట్ లేదా మినిమల్ ఎక్విప్మెంట్తో వర్కౌట్ చేస్తుంటే ఈ పర్టికులర్ వర్కౌట్ని మీ వర్కౌట్ స్కెడ్యూల్ అంటే మీ వీక్లీ వర్కౌట్ స్కెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అండ్ ఆన్ దట్ పర్టికులర్ డే యూ విల్ బీ వర్కింగ్ యువర్ ఫుల్ చెస్ట్. అదంతా ఓకే, బట్ 5 to 10 minutes వర్కౌట్ చేసి మనం అలసిపోతా ఉంటావా? దానికంతా టెన్షన్ పడకండి. వర్కౌట్ ఉన్నది 10 minutes అయినా బై ద ఎండ్ ఆఫ్ ద 10 minutes యూ విల్ బీ కంప్లీట్లీ అవుట్. అండ్ ఇది ఒక కన్సిస్టెంట్ బేసిస్లో చేస్తే యూ విల్ స్టార్ట్ సీయింగ్ దోస్ రిజల్ట్స్ ఆల్సో ఇన్ యువర్ చెస్ట్. దట్ పంప్, చెస్ట్ పంప్ అంటారు చూడండి, దట్ యూ విల్ గెట్. ఓకే, ఎక్స్పెక్టేషన్ని హైగా సెట్ చేసినా వీ షల్ గో మీట్ దెమ్. లెట్స్ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు జూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ entertaining and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi, because whenever I upload you will be notified. ఇవాల్టి ఫుల్ చెస్ట్ ఎక్సర్సైజ్లో మనం ఏం చేస్తామంటే ఒక 4 చెస్ట్ ఎక్సర్సైజెస్ తీసుకొని అప్పర్ చెస్ట్కి, మిడ్ చెస్ట్కి, లోవర్ చెస్ట్కి అండ్ ఫుల్ చెస్ట్కి ఐడియల్గా దాన్ని మనం మ్యాక్సిమం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. మనం ఫస్ట్ సెట్లో అన్ని ఎక్సర్సైజెస్ని మనం ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ అవర్ ఫెయిల్యూర్ దాకా చేసి విల్ టేక్ అ రెస్ట్, ఒక 30 to 40 seconds రెస్ట్ తీసుకుంటాం. అండ్ దెన్ వెన్ వీ గో టు ద నెక్స్ట్ సెట్, మనం ఫస్ట్ సెట్లో ఎన్ని చేసామో అన్ని చేయకుండా వీ విల్ రెడ్యూస్ ద క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సెట్లో ఈ 4 ఎక్సర్సైజెస్లో 20 రెపిటేషన్స్ చేసాం. అండ్ సెకండ్ సెట్కి వచ్చేసరికి 20 చేయం, 18 చేస్తాం. అలాగే థర్డ్కి వచ్చేసరికి 16. అలా ప్రోగ్రెసివ్గా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి వీ విల్ రీచ్ అప్ టు ద మినిమల్, అంటే అన్నీ ఒక్కొక్కటి చేసి వీ విల్ స్మాష్ ఇట్ ఆఫ్. మీకు ఈ ప్రాసెస్ని ఎక్సర్సైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ డిక్లైన్ పుషప్. ఇది ఒక పుషప్లో ఒక వేరియంట్. ఇది దిస్ ఇస్ ఫర్ ద అప్పర్ చెస్ట్. వాట్ విల్ బీ డూయింగ్ ఇస్ ఒక హైట్లో మన లెగ్స్ని పెట్టి ఒక స్లాంట్గా మనం పడుకొని విల్ బీ డూయింగ్ ద పుషప్. అంటే ఓవరాల్ టెక్నిక్, హౌ టు డూ ద పుషప్, దట్ ఆల్ రిమైన్స్ ద సేమ్, బట్ మన లోవర్ బాడీ విల్ బీ ఆన్ అ హయ్యర్ గ్రౌండ్, ఒక హయ్యర్ లెవెల్లో ఉంటుంది, అండ్ విల్ బీ డూయింగ్ ద పుషప్స్. అండ్ ద రేంజ్ ఆఫ్ మోషన్ షుడ్ బీ ఫుల్, బ్యాక్ షుడ్ బీ స్ట్రైట్, అండ్ ఆల్ ద థంబ్ రూల్స్ దట్ ఐ టోల్డ్ అబౌట్ పుషప్స్ విల్ రిమైన్ ద సేమ్. మీకు పుషప్స్ మీద ఏమైనా డౌట్స్ ఉండి, ఇఫ్ యూ వాంట్ టు గెట్ దెమ్ క్లారిఫైడ్, పుషప్స్ మీద స్పెసిఫిక్గా ఒక వీడియో చేశాను. ఈ బటన్ కొడితే యూ విల్ బీ రీడైరెక్టెడ్. సో దట్ ఈస్ ఫర్ డిక్లైన్ పుషప్స్. దిస్ ఈస్ వన్ పర్టికులర్ వేరియంట్ ఆఫ్ ద పుషప్ ఫర్ అప్పర్ చెస్ట్. ఈ డిక్లైన్ పుషప్లో కూడా ద మేజర్ థంబ్ రూల్స్ బిట్వీన్ అ బిగినర్, ఇంటర్మీడియట్, దే ఆల్ రిమైన్ ద సేమ్. మీరు ఒకవేళ బిగినర్ అయితే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ యువర్ ఫీట్ ఆన్ ద హయ్యర్ లెవెల్ అండ్ డూ ఇట్, what you can do is you can just keep your knees and then do it. It becomes much more easier for you. Second exercise is regular push-up. Idi nenu na push-up tutorial lo clear ga explain chesinattu, you should be following all the guidelines, like lying flat on the ground, complete range of motion, and doing at your own pace. Ivanni meer mind lo gurtu pettukoni chestu, this works on the mid section of the chest. So meer chesetappudu mid section of the chest మీద focus cheyandi. And this should be done immediately after the decline push-up. So decline push-up, straight push-up, and the third exercise is inclined push-up. Inclined push-up ante entante your decline push-up lo your lower body is on the higher ground kada. Inclined push-up lo your lower body should be on the lower ground. Ante your overall body meer chusukunte the lower body should be down
అండ్ యువర్ హయ్యర్ బాడీ అంటే అప్పర్ బాడీ షుడ్ బి ఆన్ సమ్ లెవెల్. అంటే మీరు ఏదైనా ఒక బెంచ్ ఏదైనా పెట్టుకొని యూ షుడ్ బి డూయింగ్ ఇట్. అండ్ వైల్ డూయింగ్ దిస్ ఫోకసెస్ మోర్ ఆన్ ద లోవర్ చెస్ట్. సో మీరు లోవర్ చెస్ట్ మీద ఫోకస్ పెట్టుకొని చేయాలి ఈ ఎక్సర్సైజ్. And the thumb rules remain the same because they're all push-ups. All the thumb rules remain the same. You should be well aware of it. The pace of the push-up and doing complete range of motion. అంటే మీరు కంప్లీట్గా పైకి వచ్చి కంప్లీట్గా కిందకి వెళ్ళాలి. దిస్ ఆల్సో రిమైన్స్ ద సేమ్. అండ్ ద పేస్ ఆల్సో మీరు ఇది మీ పేస్లో చేయగలగాలి. అంటే మీరు యూ విల్ నో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ అండ్ యూ విల్ నో వాట్ యువర్ పేస్ ఇస్. ఒక యావరేజ్ పేస్ అకార్డింగ్ టు యూ, ఆ పేస్లో మీరు చేయగలగాలి. అప్పర్ సెక్షన్, మిడ్ సెక్షన్ అండ్ లోవర్ సెక్షన్ మనం ఇప్పుడు ఈ 3 కవర్ చేసాం కాబట్టి లెట్ us do one exercise that covers all the 3 అప్పర్, మిడ్, లోవర్. ఈ 3 కవర్ చేసిన ఒక ఎక్సర్సైజ్ని చేద్దాం, విచ్ ఇస్ ద డిప్స్. డిప్స్ అనేది మీరు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ డిప్స్ మెషిన్ ఎట్ హోమ్, even if you have 2 plastic chairs, you will be able to do it. You will be able to perform this exercise. But dips మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే I have done one specific video just for dips. ఈ బటన్ కొట్టండి, యూ విల్ బీ రీడైరెక్టెడ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దోస్ డిప్స్. బట్ బ్రాడ్గా నేను మాట్లాడాలంటే థంబ్ రూల్ రిమైన్స్ ద సేమ్. యూ షుడ్ బి కమింగ్ కంప్లీట్లీ అప్ అండ్ డౌన్ హియర్ ఆల్సో అండ్ ద పేస్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్ అండ్ యువర్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. నేను మీకు ఇప్పుడు ఈ 4 ఎక్సర్సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నౌ లెట్ మీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ దే హ్యావ్ టు బి డన్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ డిక్లైన్ పుషప్, స్ట్రైట్ పుషప్, ఇంక్లైన్ పుషప్, డిప్స్. ఇప్పుడు ఈ 4 ఎక్సర్సైజెస్ని ఫస్ట్ సెట్లో 20 రెపిటేషన్స్ చేయండి. దెన్ యూ టేక్ 30 to 40 seconds ఆఫ్ గ్యాప్. సెకండ్ సెట్కి వచ్చేసరికి 18 చేయండి. దెన్ యూ టేక్ అగైన్ 30 to 40 seconds ఆఫ్ గ్యాప్. అలాగా 20, 18, 16, 14, 12, 10, 8, 6, 4, 2, 0. సో అన్ని సెట్స్ మీరు చేయగలగాలి. దట్ ఈస్ ఐడియల్ సిచ్యువేషన్. మీరు ఒకవేళ కంప్లీట్గా ఫెయిల్యూర్కి రీచ్ అయిపోతే ఇన్ ద మిడ్ ప్రాసెస్ యూ కెన్ స్టాప్ ఇట్ దేర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎనర్జీ విత్ ఇన్ యూ, ట్రై డూయింగ్ అప్ టిల్ ఇట్ ఈస్ 2 decline push-ups, 2 regular push-ups, 2 incline push-ups, 2 dips. ఈ పాయింట్కి వచ్చేదాకా యూ కీప్ ఆన్ డూయింగ్ సో దట్ యువర్ చెస్ట్ విల్ బీ కంప్లీట్లీ వర్క్డ్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్. నౌ వన్స్ ద వీడియో ఇస్ డన్ ఐ విల్ ఆల్సో బీ గోయింగ్ టు డూ ద వర్కౌట్. మీరు కూడా ఈ వర్కౌట్ చేయండి అండ్ మజా వస్తుంది. వన్స్ యూ ఫినిష్ ద ఎక్సర్సైజ్ లెట్ మీ నో హౌ యూ ఫీల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ స్పెసిఫిక్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఆల్సో నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. And once again, thank you so much for those 250 subscribers. I love you amigos. And I'm on Instagram and TikTok. Follow me there. It's going to be much more fun. And subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.